హలో! వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. రండి, ఈరోజు మన స్పెషల్ రెసిపీ వడియాలండి. చాలా క్రిస్పీగా ఉంటుంది, అలాగే మనం వేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. సంవత్సరం పాటు ఇలాగే క్రిస్పీగా అలాగే క్రంచీగా ఉంటుంది. ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, మీకు ఎంతో బాగా నచ్చుతుంది. నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా మీకు వినిపిస్తుంది కదా, చాలా క్రంచీగా ఉంటుంది. సంవత్సరం పాటు ఇదే క్రంచీగా ఉంటుంది, ఏ ఇబ్బంది లేకుండా మీరు హ్యాపీగా వేసుకొని తినవచ్చు. చూడండి, కొంచెం కూడా ఆయిల్ అనేది అబ్జర్వ్ కాకుండా ఉంది. మరి స్టార్ట్ చేసేద్దామా ఎలా చేయాలని? చూడండి, ఇలాంటి కప్లో నేను 2 కప్స్ రైస్ తీసుకుంటున్నానండి. మీరు ఏ కప్ రైస్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ నూకులు తీసుకుంటున్నాను. మీరు ఎప్పుడో రేషన్ బియ్యం వాడేటట్టయితే అదైనా తీసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసే బియ్యం అయినా మీరు యూస్ చేసుకోవచ్చండి. చూడండి, మీరు 1 కప్పు తీసుకుంటే దానిలోకి 1/2 కప్పు అంటే పావు కప్పు పైన మీరు సగ్గు బియ్యం అనేది తీసుకోవాలి. చూడండి, క్వాంటిటీ తెలుస్తుంది కదా, 1/2 కప్పు కాదు, దానికన్నా ఇంకా కొంచెం తక్కువ, అంటే 5కి మనము 2 కప్స్ వేసుకోవాలి. మీకే అర్థమైంది అనుకుంటాను. 1 కప్పు వేసుకుంటే దానిలోకి 1/4 కప్పు వేసుకోవాలి బియ్యము. నేను ఇక్కడ 2 కప్పు బియ్యం వేసుకుంటున్నాను కాబట్టి 1/2 కప్పు సగ్గు బియ్యము యాడ్ చేసుకుంటున్నానండి. ఇదే క్వాంటిటీలో వేసుకుంటే వడియాలు అనేవి మనం ఎండలో ఆరబెట్టేటప్పుడు మళ్ళీ తీసేటప్పుడు విరగకుండా బాగా వస్తుంది. నేను 2 కప్పు వేసుకుంటున్నాను కాబట్టి ఈ కప్లో నేను ఇంకా 1/2 కప్పు సగ్గు బియ్యం అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది వేసుకొని బాగా 2 టైమ్స్ కడిగి ఒక 4 అవర్స్ నుంచి 5 అవర్స్ బాగా నానపెట్టాలండి. నేను ఆల్రెడీ నానపెట్టాను, ఒక 4 అవర్స్ అయింది. చూడండి, సగ్గు బియ్యం బాగా నానిపోయింది కదా. ఇలా బాగా నానిన తర్వాత ఇంకొక 2 సారి బాగా కడుక్కొని దీన్ని బాగా మిక్సీకి వేసుకొని రావాలండి. చూడండి, ఆ నీళ్ళంతా వంపేసి ఇంకొక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని నేను ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొంచెమే వేసుకొని నేను ఇంకొంచెం నీళ్ళు వేసుకొని దీన్ని మెత్తగా రుబ్బుకొని రావాలండి. అన్నీ ఇలాగే రుబ్బుకొని రావాలి. చూడండి, ఇంత నీళ్ళు వేసుకొని మనము బాగా రుబ్బుకొని రావాలి. చూడండి, నేను ఇంతలాగా సాఫ్ట్గా క్రీమీలాగా రుబ్బుకొని వచ్చాను. అన్నీ ఇదే విధంగా వేసుకొని ఒక గిన్నెలోకి దాన్ని తీసి పెట్టుకుంటున్నాను. మీరు అంతే, ఒక కేజీకి మీరు ఏమైనా 1/2 కేజీ మీరు సగ్గుబియ్యం యాడ్ చేసుకుంటే ఆ కొలతలు సూపర్గా సరిపోతుందండి. కేజీ చేసుకోవాలనే వాళ్ళు చేసుకోవచ్చు. చూడండి, నేను అంతా రుబ్బుకున్న తర్వాత ఏ గ్లాస్లో నేను బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్లో నీళ్ళు తీసుకుంటున్నాను. 1 గ్లాస్కి 5 చొప్పున 5 గ్లాస్ నీరు వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ 2 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 10 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అంత ఉప్పు వేసుకొని దీన్ని బాగా మరగనివ్వాలండి. మరిగిన తర్వాత మనం అప్పుడే మిక్సీకి వేసుకొని బాగా మెత్తగా అయింది కదా, అదంతా ఇలా ఒక గరిటినో లేదా ఇలా కట్ట లాంటిది తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా దాంట్లో వేసి మనం గరిటిని తిప్పుతూనే ఉండాలండి. అది గంట అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసమే మనం బాగా దీన్ని కలుపుకుంటూనే దీన్ని యాడ్ చేసుకోవాలి. ఒక చేతిలో వేసుకుంటూ ఇంకొక చేతిలో కలుపుకుంటే మనకి ఎక్కడ కూడా గంట అనేది ఏమీ రాకుండా బాగా వస్తుందండి. చూడండి, నేను చూపించే విధంగానే మీరు చేసుకుంటే ఒక్కరున్నా కూడా అంతే హ్యాపీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా ఉంది, కొంచెం కూడా ఎక్కడ గడ్డలు అనేది ఏర్పడలేదు. చాలా మెత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పని చేయాలండి. తర్వాత అంతా మిక్స్ చేసిన తర్వాత ఇలా బాగా మనము రాగి సంకటిలో మనం బాగా నూరుకుంటాం కదా, అంటే మెత్తగా అయ్యేటట్టు మనం కలుపుకుంటాం కదా, అలాగే దీన్ని కూడా మెత్తగా అయ్యేటట్టు ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనం బాగా దీన్ని ఉడికించుకోవాలండి. ఉడికించడానికి కోసం నేను ఇక్కడ మూత పెట్టి దీన్ని ఒక 2 మినిట్స్ అయినా ఉడకపెట్టుతాను. అంతలోపు అది ఉడికిపోయి ఉంటుంది. చూడండి, బాగా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి
బాగా చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాతనే మనం వడియాలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అంతలోపు మీరు ఎక్కడ వడియాలు వేసుకుంటారో అక్కడ మీరు ఏదైనా కాటన్ పంచనో లేదా ఇంకేదైనా బట్టనో మీరు ఆరేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ మిద్ద పైన వేసుకుంటున్నాను. చూడండి, ఇలాంటి ఆయిల్ కవరు లేదా పాల్ కవరు మీరు గట్టిగా ఉన్న కవర్ తీసుకొని దానిలో యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు చక్రాలు అనేవి వేసుకుంటూ ఉంటారు కదా, మీ దానిలో కూడా మీరు వేసుకోవచ్చు. కానీ బాగా ఈజీగా ఉంటుందని నేను ఇక్కడ ఆయిల్ కవర్తో మీకు వేసి చూపిస్తున్నాను. బాగా వేసుకొని ఇలా కోన్ షేప్ విధంగా మనం కట్ చేసుకొని అది సైజ్ చూసి మీరు కట్ చేసుకోవాల్సి వస్తుందండి. చూడండి, ఈ సైజులకి నేను వడియాలు అనేది వేసుకుంటున్నాను. చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఆయిల్ కవర్లో అయితే బాగా కడగాల్సిన ఇబ్బంది కూడా ఏమీ ఉండదు. అది అయిన తర్వాత దాన్ని పడేస్తే సరిపోతుంది కదా. అదే మనము చక్రాలేని వేసుకునే దానిలో వేసుకుంటే మళ్ళీ దాన్ని కడగాల్సి వస్తుంది. అలాగే అందుకే నేను ఇక్కడ ఆయిల్ కవర్లో యూస్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా నిదానంగా వేసుకోండి. మీరు ఏమైనా వడియాలు అనేవి ప్రిపేర్ చేసుకుంటే 8 లోపు మీరు ప్రిపేర్ చేసుకుంటే అప్పుడు ఎండం అంత తీక్షణంగా ఉండదు కాబట్టి నిదానంగా వేసుకోవచ్చు. అదే మీరు 9, 10కి వేసుకుంటే అప్పుడు ఎండ చాలా బీభత్సంగా కొడుతూ ఉంటుంది. అప్పుడు మీరు ప్రశాంతంగా కూర్చొని వేసుకోలేరు. చాలా ఎండంగా ఉంటుంది. అంటే త్వరగా వేసేస్తే అంత సూపర్గా రాదండి. అందుకే మీరు వడియాలు అనేవి ప్రిపేర్ చేసుకున్నట్టయితే నైట్ బియ్యంని నానబెట్టుకొని పొద్దున ఒక 6 గంటలకే మీరు స్టార్ట్ చేసేస్తే ఒక 7 గంటల కన్నా వడియాలు ప్రిపేర్ చేసుకుంటే అంత తీక్షణంగా ఎండ ఉండదు. కాబట్టి అప్పుడు ఇలా హ్యాపీగా మీరు ఎంత కావాలో అంత వడియాలు అనేవి వేసుకోవచ్చు. మీరేమైనా ఎక్కువ వడియాలు ప్రిపేర్ చేసుకున్నట్టయితే కేజీ బియ్యంకి 1/2 కేజీ అంత సగ్గు బియ్యం తీసుకొని హ్యాపీగా మీరు చేసుకోండి. సరేనా? ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ప్లీజ్ నచ్చేటట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మీరిచ్చే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలము అలాగే స్ఫూర్తినిస్తుందండి. ప్లీజ్ తప్పకుండా నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోకి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. చూడండి, అన్నీ నేను ఇదే విధంగా వడియాలు అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా మంచిగా వచ్చినాయండి. నేను 8 o'clockకి వడియాలు అనేవి స్టార్ట్ చేస్తే ఒక 15 మినిట్స్లో నేను ఈ వడియాలు అనేవి పూర్తి చేసుకున్నాను. చూడండి, ఇది సాయంత్రము నేను పొద్దున్న ఆరేస్తే సాయంత్రం లోపు ఇంత ఆరింది. ఇప్పుడు మనము దీన్ని మళ్ళీ ఇంకొక వైపు మనం తీసేసి ఇంకొక వైపు ఆరాల్సి వస్తుంది. చూడండి, దాన్ని ఈజీగా మనము ఈ బట్ట నుంచి సపరేట్ చేసుకోవచ్చు. చూడండి, ఎంత బాగా ఎండింది కదా. కొంచెం దుబ్బగా ఉంటుంది కాబట్టి, లావుగా ఉంటుంది కాబట్టి ఒక 2 రోజులైనా మీరు బాగా ఎండకి ఆరపెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఏ పురుగు కానీ ఏ చీమ కానీ ఉండదు. చాలా ఫ్రెష్గా ఉంటుంది. అదే మనం నూనెలో వేస్తే చాలా క్రిస్పీగా వస్తుంది. చూడండి, దీన్ని అవతల సైడ్ బట్టని టర్న్ చేసుకొని కొంచెం నీళ్ళు చిలకరించుకుంటే ఒక 2 seconds ఆగి మళ్ళీ మనం తీసేస్తే హ్యాపీగా వడియాలు అనేవి వచ్చేస్తాయండి. చూడండి, నేను చిలకరించుకుంటూనే ఒక చెంబు గిన్నె అంత వాటర్ నేను పట్టుకున్నాను ఇంతకి. చూడండి, హ్యాపీగా ఈజీగా వచ్చేస్తుంది. ఎవరైనా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. చూడండి, తీసేసుకొని ఇటు సైడు మనము ఇంకొక సైడు మనము ఎండలో ఆరపెట్టకాల్సి వస్తుంది. చూడండి, ఇంకొక సైడు నేను తిరిగేసి నేను ఇంకొక సైడు ఆరపెట్టుకున్నాను. 2 days బాగా ఎండలో ఆరపెట్టుకున్నానండి. ఏ సైజు ఉండింది, ఏ సైజు అయ్యింది మీరే చూస్తున్నారు కదా. చాలా బాగా ఎండిపోయిందండి. ఇంత బాగా ఎండిపోవాలి. మనం ఏదైనా ప్లాస్టిక్ గిన్నెలో లేదైనా స్టీల్ గిన్నెలో వేస్తే అది చాలా బాగా సౌండ్ రావాలి. అంటే టక్ 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 అని సౌండ్ రావాలి. అంతవరకు మంచిగా మనము ఎండలో ఆరపెట్టుకునేట్టయితే నిల్వ సంవత్సరం వరకు ఉంటుంది. చూడండి, ఇలా సౌండ్ రావాలండి. మీరే సౌండ్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఈ సౌండ్ వస్తే వడియాలు అనేవి చాలా మంచిగా ఉంటుంది. సంవత్సరం పాటు మనం ఏదైనా కంటైనర్లో తీసి పెట్టినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా మీరు సంవత్సరం పాటు నీవు ఉండాలంటే ఇలా మంచిగా ఎండల్లో ఆరపెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి. చూడండి, అన్ని నేను ఇలా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు వేడి నూనెలో వేసి దీనిలో వేసుకొని తింటుంటే ఈ క్వాంటిటీ డబల్ సైజ్ అవుతుందండి. చూడండి, ఎంత బాగా ఎండిపోయిందో కదా, ఎంత సన్నగా అయిపోయింది కదా. ఇలాగే సన్నగా అవ్వాలి.
చూడండి నేనిప్పుడు బాగా కాగిన ఈ ఆయిల్‌లో దీన్ని యేసుకొని ఫ్రై చేసి చూపిస్తాను. ఎంత బాగా వచ్చినాయో మీకే అప్పుడు అర్థమవుతుంది. చూడండి నేను యేసి మీకు చూపిస్తున్నాను. బాగా నూనె కాలిన తర్వాతనే మనం వడియాలనేవి యేసుకోవాలండి. అప్పుడే అది బాగా పొంగి చాలా డబల్ సైజ్ అనేవి ప్రిపేర్ అయితాయి. చాలా బాగా నూనె కాలితే మాత్రం ఇలా క్రిస్పీగా వస్తాయండి. చూడండి అన్నీ నేను ఇలా యేసి చూపిస్తున్నాను. రసంలోకైనా లేదా పప్పు అన్నంలోకైనా లేదా ఏదైనా చట్నీతో పాటు దీన్ని కలుపుకుంటూ అన్నంతో తింటుంటే సూపర్గా ఉంటుందండి. చూడండి ఏ సైజ్ అయినాయో తెలుసు కదా. నేను అప్పుడే మీకు చూపించిన సైజ్ ఏమి ఆయిల్ వేసిన తర్వాత డబల్ సైజ్ అయినాయి కదా. ఇలాగే వస్తాయండి. మీరు కంపల్సరీ ఎప్పుడైనా మీరు ఈ ఎండాకాలంలో ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు ఇదే విధంగా నిలువ అనేది ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ వీడియో ఎలా వచ్చిందని మీకు నేను భావిస్తున్నాను. మంచిగా వచ్చి ఉంటే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా వస్తూ ఉన్నాయి కదా. మీకే ఆ సౌండ్ తెలుస్తూ ఉంటుంది. చాలా క్రిస్పీగా అలాగే క్రంచిగా ఉంటుంది. అన్నంతో పాటు తింటుంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.